ఎంగేజింగ్ ట్విస్టులతో ప్రేక్షకులను మరో ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లే అద్భుతమైన జనర్ సైన్స్ ఫిక్షన్. ఇందులో వచ్చే ఒక్కో సీను మన ఊహ కూడా అందదు అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి సినిమాల కోసం మీరు కూడా ఓటీటీలో వెతుకుతున్నారా? అయితే ఈ మైండ్ బెండింగ్ సైఫై మూవీ మీకోసమే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? సినిమా పేరు, కథ ఏంటి? అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భయ్యా థ్యాంక్ యూ. ఒక భారీ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ ధ్వంసమై దాని ముక్కలు భూమి మీద ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదరవుతాయి. ఆ ముక్కలు ఏదో సాధారణ లోహాలు మాత్రమైతే కావు. కొన్ని ముక్కలు మనుషులను టెలిపోర్ట్ చేస్తే మరికొన్ని క్లోన్స్ క్రియేట్ చేస్తాయి. ఇంకొన్ని గ్రావిటీని రివర్స్ చేసి వస్తువులను ఎగురవేస్తాయి. అలాగే మనుషులను మానిపులేట్ చేస్తాయి. ఈ శక్తులు కొన్నిసార్లు మిరాకిల్స్ లా కనిపించినా చాలా సార్లు డెడ్లీ అండ్ కంట్రోలబుల్ గా మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తాయి. బ్లాక్ మార్కెట్ లో ఈ ముక్కలకు హై డిమాండ్ ఉంటుంది. డెబ్రిస్ అని పిలుచుకునే ఈ ముక్కలను ట్రాక్ చేసి సేకరించడానికి సిఐఏ M16 జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పడుతుంది. ఆ టీంలో ప్రధాన ఏజెంట్లు ఇద్దరు ఉంటారు. ట్రయాను బెనివెంటి ఎక్స్ మిలిటరీ ప్రాక్టికల్ గా ఉంటాడు. ఈ ఇద్దరు భిన్న మైండ్ సెట్స్ ఉన్నప్పటికీ టీమ్ గా వర్క్ చేసి ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త డెబ్రిస్ ముక్కను ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఏ ముక్క ఏ ప్రభావం చూపిస్తుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనే దాని చుట్టూ స్టోరీ సాగుతుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఉద్దేశం ఏమిటి, ఇది యాదృచ్ఛిక ధ్వంసమా లేక ఇంటెన్షనల్ మెసేజా, ఇందులో షాడో ఆర్గనైజేషన్స్ కాన్స్పిరసీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇక ఈ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సిరీస్ పై లుక్కేయండి. వైమను క్రియేట్ చేసిన అమెరికన్ సైఫై యాక్షన్ మిస్టరీ డ్రామా సిరీస్ పేరు వచ్చేసి డెబ్రిస్. ఈ సిరీస్ 13 ఎపిసోడ్లతో ఇప్పటిదాకా ఒకే ఒక్క సీజన్ గా వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఏలియన్ మిస్టరీ థ్రిల్లర్ ను ఇష్టపడే వారు ఒకసారి ట్రై చేయొచ్చు. IMDb రేటింగ్ వచ్చేసి 6.5 రేటింగ్ ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి చూడండి.